యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది అండ్ కొన్ని ఎంగేజింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. బట్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన సెకండ్ ఫిల్మ్ సరిపద శనివారం ఈ రోజు చాలా గ్రాండ్ గా నాని కెరీర్ బెస్ట్ థియేటర్ కౌంట్ తో రిలీజ్ అయింది. ఏ సినిమాకైనా కదలికైతే ప్రాబ్లం, బట్ ఈ మూవీ విషయంలో మూవీ టీం అంతా కూడా స్టోరీని ఇంటర్వ్యూస్ లో విడమర్చి మరీ చెప్పుకుంటూ వచ్చారు. అది స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ పై వాళ్లకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మూవీ నిలబెట్టిందా లేదా, స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ జరిగిందా లేదా, అంటే సుందరానికి మూవీలో మిస్ అయిన ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయా లేవా, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఈగోయిస్టిక్ పోలీస్ సోకులపాలెం ఊరు కోపాన్ని కంట్రోల్ చేసుకుని సాటర్డే మాత్రమే చూపించే హీరో. సినిమా వీటి చుట్టే తిరుగుతుంది. మరి హీరో తన కోపాన్ని సాటర్డే మాత్రమే ఎందుకు చూపిస్తాడు, ఈ సోకులపాలెంకి పోలీస్ కి లింక్ ఏంటనేది మూవీలో చూస్తారు. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది అండ్ కొన్ని ఎంగేజింగ్ సీన్స్ కూడా బాగున్నాయి. బట్ అన్ని ఉన్న వివేక్ ఆత్రేయ స్లో నరేషన్ మాత్రం చేంజ్ కాలేదు. అలానే అంటే సుందరానికి మూవీలా సాగదీయకుండా తీసుకున్న పాయింట్ ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మంచి హై ఇచ్చే సీన్స్ తో పక్క ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ మరో పక్క నానితో ఫుల్ యాక్షన్ చేయించాడు ఈ డైరెక్టర్. మరి ఇంకేంటి బ్రో ఎందుకు స్లో అంటున్నావు అంటే, మూవీలో హై ఇచ్చే సీన్స్ ఉన్న అవి రావడానికి చాలా టైం పడుతుంది. కథ మరీ చిన్నగా ఉండడంతో కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది. హానెస్ట్ అటెంప్ట్ ఎప్పుడు చేసినా ఈ డ్రాగ్ ఉంటూనే ఉంటుంది. బట్ ఇంకా ఎంగేజింగ్ గా చూపించుంటే ఈ బొక్కలు కూడా కనిపించేవి కాదు. బట్ మూవీ స్టార్టింగ్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి అయితే థియేటర్ షేక్ అయ్యాయి. అందులో క్రెడిట్ ప్రధానంగా 5గురికి వెళ్తుంది. వివేక్ ఆత్రేయ, నాని, ఎస్జే సూర్య అండ్ సినిమాటోగ్రఫర్ కి 60% వెళ్తే మిగిలిన 40% మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజయ్ కి వెళ్ళక తప్పదు. అసలేవన్నా కుట్టాడా, థియేటర్స్ అన్ని షేక్ అయ్యాయి. చెవులకి పట్టిన తుప్పంతా వదిలిపోయింది. సౌండ్ సిస్టమ్ సరిగ్గా ఉన్న థియేటర్లో చూస్తే మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సినిమా మొత్తంలో కూడా మెజారిటీ ఆఫ్ క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అది మ్యూజిక్ డైరెక్టర్ కే వెళ్తుంది. ఆ తర్వాత సినిమాటోగ్రఫర్ కి అండ్ స్క్రీన్ ప్లే రైటర్ కి వెళ్ళగా ఆబ్వియస్లీ నేచురల్ స్టార్ నానికి కూడా వెళ్తుంది. అదేంటో కానీ మొన్న అంటే సుందరానికి మూవీలో స్క్రీన్ ప్లే అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉన్నా కూడా నరేషన్ మాత్రం చాలా స్లోగా అనిపిస్తుంది. ఇలా స్క్రీన్ ప్లే బాగుండి నరేషన్ స్లోగా ఉన్న సినిమాలు చాలా రేర్ గా చూస్తుంటాం. మూవీలో చాలా షార్ట్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. నాని ఇంట్రడక్షన్ దగ్గర వచ్చే షార్ట్స్, అక్కడ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాని పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అండ్ ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్, ఇవి మూవీకి ప్లస్ పాయింట్స్ కాగా స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉండడం, కొన్ని డ్రాగ్ సీన్స్ మూవీకి మైనస్ గా చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా ఇది వన్ టైం వాచబుల్ ఫిల్మ్. ఒక 20 minutes ట్రిమ్ చేసుంటే మాత్రం రీవాచ్ వాల్యూ కూడా ఉండేది. టెక్నికల్ గా మూవీ టాప్ నాచ్. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నాని యాజ్ యూజువల్ గా తన పర్ఫార్మెన్స్ తో 100 marks వేయించుకున్నాడు. అయితే ఇంకో 10 కలిపి ఎస్జే సూర్య గారికి 110 marks వేయాల్సిందే. అసలు సీఏ రోల్ లో ఎస్జే సూర్య కాకుండా వేరే ఎవరు చేసినా కూడా మూవీకి అంత ఉండేది కాదు. ఇక మురళీ శర్మ గారు, సాయి కుమార్ గారు అండ్ ప్రియాంకారుల్ మోహన్ వాళ్ళకిచ్చిన రోల్ కి డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే ఇదొక డిఫరెంట్ పాయింట్ తో వచ్చిన డీసెంట్ కమర్షియల్ ఫిల్మ్. వీకెండ్ లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు. మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే కంటెంట్ వైజ్ ఇట్ ఈస్ ఏ హిట్ ఫిల్మ్. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది సరిపోతే శనివారం ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.